రోమా సామ్రాజ్య చక్రవర్తి యొక్క ఆజ్ఞ. ఎవడైనా గాని ఉన్నాడో ప్రాణాలు మిగలవు, జాగ్రత్త అనే పాటికి అక్కడి నుండి పిల్ల తల్లులు వారి పిల్లలని సంకుల్లో వేసుకుని నెత్తిన చెంగు పెట్టుకుని దేశాన్ని దాటి సుదూర దేశాలకు, ఆయా దేశాలకు, ప్రపంచములో ఉన్న సకల రాజ్యాలకు చెదిరిపోయారు. ప్రియులారా, యెరూషలేము ఖాళీ అయిపోయింది. యెరూషలేములో యూదులు ఖాళీ చేశారు. ఆ ఖాళీ అయినటువంటి యెరూషలేము 100 ఏళ్ళు అలాగే ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్న సమయంలో అనేక మంది రాజులు యెరూషలేము మీద యుద్ధాన్ని చేసి అక్కడున్న వారిని ఓడించి ఒకరిని ఒకరు ఓడించుకొనుచు స్వాధీనము చేసుకున్నారు. అలా స్వాధీనము చేసుకుని బాగా ఏలుబడి చేసిన వారిలో ప్రాముఖ్యులు అరబ్బులు, తర్వాత మామ్లూక్స్, ఆ తర్వాత క్రూసేడర్లు, ఆ తర్వాత బ్రిటిష్ వారు, ఆ తర్వాత టర్కీ ప్రభుత్వం వారు. ఇలాగా ఆ యొక్క దేశాన్ని 100 ఏళ్ళు ఏలుబడి చేశారు. అయితే ఆశ్చర్యముగా యెహెజ్కేలు చెప్పిన ప్రవచనం ఇప్పుడు నెరవేర్పులోకి వస్తుంది. ఎప్పుడో క్రీస్తు పూర్వం చెప్పిన యెహెజ్కేలు ప్రవచనం క్రీస్తు శకం 1870వ సంవత్సరములో టర్కీ ప్రభుత్వం వారు రాయ్ చదరిపోయిన యూదులందరూ మీ భూములు మీరు కొనుగోలు చేసుకోవచ్చని ఆజ్ఞ జారీ చేశారు. ప్రియులారా, ఎప్పుడైతే ఆ యొక్క ఆజ్ఞ బయటకు వచ్చిందో చదరిపోయిన యూదులందరూ కూడా ఒక్కసారి 1880వ సంవత్సరములో ఆ యొక్క యెరూషలేములో దూకేశారు. అక్కడక్కడ చదరిపోయిన 10,000 మంది యూదులు వచ్చారు. ఈ 40,000 మంది కలిసి 1897వ సంవత్సరములో జియోన్ కాంగ్రెస్ అనబడే ఒక పెద్ద సంస్థని ప్రారంభించారు. ఆ సంస్థ ఉద్దేశం ఏంటంటే చదరిపోయిన యూదులను తీసుకువచ్చి మరలా వారి రాజ్యములో స్థిరపరచాల. యెహెజ్కేలు చెప్తున్నాడు, ఇదిగో అన్య జనులలో నుండి, ఆయా దేశముల నుండి మిమ్ములను తోడుకొని వచ్చి మీ స్వదేశములో మిమ్ములను నివసింపచేతును. ఈ ప్రవచనం ఖచ్చితముగా 1870వ సంవత్సరములో ఆ యొక్క టర్కీ ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా నెరవేర్పులోకి వచ్చింది. ప్రియులారా, వచ్చినటువంటి యూదులందరూ కూడా ఏర్పాటు చేయబడిన ఈ సంస్థ ద్వారా యూదులను సమీకరిస్తున్నారు. ఇంతలో 1914వ సంవత్సరంలో చెలమాయ్ చూస్తున్నారంటరా, 1914వ సంవత్సరంలో మొట్టమొదటి ప్రపంచ యుద్ధం జరిగిందిరా. ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో ఆయా దేశాల్లో తిండి లేకపోయే పాటికి ఒరే ఇతర దేశాల వాళ్ళు మా దేశంలో ఉన్నారు కాబట్టి మీరందరూ మీ రాజ్యానికి వెళ్ళిపోండి అని యూదుల్ని తరివేశారు. ఆ ప్రకారంగా యూదులందరూ కూడా తిరిగి మరలా వారి రాజ్యానికి చేరుకుంటున్నారు. 1939వ సంవత్సరం నుంచి 1945వ సంవత్సరం వరకు తమ్ముడా రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ రెండవ ప్రపంచ యుద్ధము ద్వారా అనేక లక్షల మంది యూదులు వారి దేశానికి వస్తా ఉన్నారు. ఎలా రావాలో యెషయా గ్రంథం 60వ అధ్యాయం 8వ వచనములో వాళ్ళు ఎలా రావాలో ఆ ప్రవచనాన్ని రాస్తున్నాడు. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం రాయబడిన ఆ ప్రవచనం 1948లో ఎలా వస్తున్నారో చదవండి అమ్మాయి. మేఘము వలెను ఎగయు గువ్వల వలెను కోళ్లకు ఎగసివచ్చు. వీళ్ళు ఎవరు? హల్లెలూయా, గట్టిగా చెప్పండి అమ్మాయి. మమ్మల్ని కాదులే, పాస్టర్ గారు ఆడానకాలు తిరిగి మాట్లాడుతున్నాడు, మాతో మాట్లాడతలేదని అలిగారు అమ్మాయి. గట్టిగా చెప్పండి రా, మీ అంకోడు చూస్తాను ఎక్కడి నుంచో. హల్లెలూయా. ఈ రేత్రికి వెళ్ళిపోవాలా. టీవీ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ వస్తే ఇది రాసి ప్రపంచానికి అందించాలా. అక్షరం ఒక్క తేడాగా వస్తే అడ్డంగా నరికైన నన్ను లేదా యేసు ప్రభు యొక్క నామము పేరిట తల వంచి బాప్తిసం తీసుకోండి. 2 పంజాలు చదిపిరాళ్ళు. రాయలసీమలో రగులుతున్న రాకడ జ్వాల
ఆర్పగలిగిన మీడియా గాని అగ్రరాజ్యాలు గాని కబర్దా. ప్రియా దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా చరిత్రను మీరందరూ కూడా పరిశోధన చేయాలని మీకు మనవి చేస్తున్నాను. మేఘము వలె ఎగయు, అమ్మాయి చెప్పండిరా, ఎగయు గువ్వల వలె వస్తున్నారట. వాన వచ్చినప్పుడు ఎప్పుడన్నా మేఘం చూశారమ్మా మీరు? చెల్లెమా, వాన వచ్చినప్పుడు మేఘం చూశారా? ఆ మేఘం చూడటమే గుడ్డలు తీసేస్తారు దండాల మీద. ఆ మేఘం చూడటమే చిన్న చిన్న పూరీల మీద పరదాలు కప్పేస్తారు. ఆ మేఘం చూడటమే బయట ఉన్నాయని లోపలేస్తారు. ఏంటి కథ? వర్షం వచ్చేస్తుంది, తడిపేస్తుంది, ముద్దయిపోతాం. అలాగే ఇశ్రాయేలీయులు ప్రపంచ రాజ్యాలలో బయలుదేరారు. వాళ్ళు ఎలా బయలుదేరారంటే చుట్టూ ప్రపంచమంతా ఉండగా ఒక పెద్ద మేఘము వలె ఆకాశములో అలాగా వస్తున్నారు. అది ప్రపంచ ప్రజలు చూస్తున్నారు. యెమెన్ దేశము నుండి 45,000 మంది ఒక్కసారి బయలుదేరారు. ఇరాక్ దేశము నుండి 130,000 మంది ఒక్కసారి బయలుదేరారు. పోలాండ్ దేశము నుండి 28,000 మంది బయలుదేరారు. యుగోస్లావియా దేశము నుండి 29,000 మంది బయలుదేరారు. బల్గేరియా దేశము నుండి 36,000 మంది బయలుదేరారు. ఉత్తర ఆఫ్రికా నుండి 35,000 మంది బయలుదేరారు. ప్రియులారా, చైనా నుండి 5,000 మంది బయలుదేరారు. ఇండియా నుండి 100 మంది సమూహము మేఘము వలె ఎగయు గువ్వల వలె వారి దేశములో అడుగు పెట్టారు. ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కడుపు రగిలిపోతుంది. ఒరే, చెదిరిపోయి పారిపోయారు, అదిరిపోయి చచ్చిపోయారు అనుకున్నాం. కాదురా, వాళ్ళు చెచ్చర పిడుగులు లాగా మరలా వస్తున్నారు అని ఈజిప్టు, ఇరాక్, సిరియా, లెబనాన్, జోర్దాన్, ఇరాన్, సౌదీ, కువైట్, ఖతార్, ట్యునీషియా, మొరాకో అనబడే అరబ్బు రాజ్యాల సైన్యాలు ఒక్కసారి ఉవ్వెత్తున ఇశ్రాయేలు మీద దిగబడ్డాయి. ప్రియులారా, అప్పటికే పసిగుడ్డులాగా ఉన్న ఇశ్రాయేలు సైన్యము కూడా లేదు, కానీ యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే అని వారి బరిలోనికి దిగి 7-8 రాజ్యాలను ఏక చేత్తో ఓడి చౌకర పారేసి ఇశ్రాయేలు జెండా నిలబెట్టి 1948లో వారి దేశాన్ని స్వాతంత్రంగా ప్రకటించుకున్నారు. ప్రవచనమా తమ్ముడిది? ప్రవచనమేనా? నెరవేరిందా లేదా? ఇది తెలవక మీడియా వాళ్ళు ఏం జరుగుతుంది, నిన్నటి కాలం మంది ఇట్టెళ్ళారు, మొన్నటి కాలం మంది ఇట్టెళ్ళారు, ఓరయ్యా రండి, తేడా వస్తే వేసేయండి, లేకపోతే రాసుకోండి, అంతే తప్ప ఏమి వెనక తిరిగే ప్రసక్తి లేదండి. ఇది బైబిల్ అండి. నాలాంటి బొక్కా పకీరు రాసిన పుస్తకం కాదు ఇది. ఇదెవరు? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రవక్తలు ప్రపంచ చరిత్ర గ్రంథాన్ని రాశారు. దీన్ని ఎదిరించగలిగిన మగోడు, దీన్ని విమర్శించే మగోడు, దీన్ని కాదనే మగాడు ఎవరన్నా ఉంటే కడపలో ఇస్తాం తలకాయ. ప్రియా దేవుని పిల్లలారా, ఇది రియల్ వరల్డ్ హిస్టరీ, బైబిల్ మిస్టరీ. ప్రపంచ చరిత్ర కావాలంటే బైబిల్ తప్ప మరి ఇంకొకటి లేదు, రాదు. కుందేళ్ల మీద కాదు, కొదమ సింహాల మీదకి రావాలా. 2 కుందేళ్లు పెట్టుకుని వాటి మీద ఎగురుతారు వీళ్ళు. నక్కలు, కొదమ సింహాలు ఉన్నాయి, వాటి ముందుకు రావాలా. తాడో పేడో తేలిపోద్ది, బైబిల్ అంటే ఏంటో తెలిసిపోద్ది. దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయమందు యెహెజ్కేలు చెప్పిన ఆ ప్రవచనం ఖచ్చితముగా ఇశ్రాయేలీల జాతిలో అది నెరవేరింది. వాళ్ళని తీసుకొచ్చాడు, పోగు చేశాడు, వాళ్ళ దేశములో వాళ్ళని సమకూర్చారు. అమ్మాయి వచ్చిన వాళ్ళల్లో చాలా మంది నల్లోళ్ళు ఉన్నారు,
తెల్లోళ్ళు ఉన్నారు, గోధుమ రంగోళ్ళు ఉన్నారు, పసుపు ఛాయోళ్ళు ఉన్నారు. రకరకాల దేశాల నుంచి వచ్చారు అయ్యగారు. మరి ఆ దేశాల్లో ఉన్న రంగులన్నీ వస్తాయి కదా. కొంచెం ఎర్రగా ఉన్నారంటే చాలు పక్కన వాళ్ళని ఏమంటారంటే అసలు నా అందం చూడు అరిచేతి మందాన్ని. ఈ మధ్య ఒక అమ్మాయి ఇట్టాగే పెళ్లి సంబంధానికి ఫోటో పంపిందంట. మరి అరచేతి మందాన్ని క్రీమ్ రాసి పంపిందంట. మరి ఆ ఫోటో చూసి పెళ్లి కొడుకు ఒకసారి ఆహా మా ఆవిడ చాలా అందంగా ఉందని నలుగురికి చూపించాడు. పెళ్లి రోజును కూడా తీసుకొస్తే ఆ మేలి ముసుగు రంగు లోపల చక్కగా కలర్ వేసారేమో. మరి కరెక్ట్ గా పెళ్ళైన తర్వాత అమ్మాయి స్నానం చేసి మామూలుగా వచ్చేపాటికి కలర్ చేంజ్ గా ఉంది. అప్పుడు పెళ్లి కొడుకు వెళ్ళిపోయి పెళ్లి పెద్ద దగ్గర ఏంటి అమ్మాయి, ఈ అమ్మాయినా ఆ అమ్మాయారా బాబు, చిచ్చి నాకొద్దు, అసలు నేను ఫోటోలో చూసిన అమ్మాయారు పెళ్లిలో చూసిన అమ్మాయారు అంటే కూతంత కలర్ తేడా వచ్చేపాటికే విభేదిస్తారు. కానీ ఇశ్రాయేలీల జాతి అలాగ కాదు. వాడు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా వాడు ఇశ్రాయేలీ DNA అయితే చాలు. వాళ్ళందరూ కలిసి ఒకరి పక్కనే ఒకరు చక్కగా పనులు చేసుకుంటా ఉన్నారు. ఆ వచ్చిన వాళ్ళు దేశాన్ని ఎలా అభివృద్ధి చెందించాలో ఓర్ నాయన వాళ్ళకేం తెలుసండి పిచ్చమోక. ప్రవచనాలు, ఆ ప్రవచనాలలో ఎట్టా రాయబడిందో అట్టా దేశాన్ని అభివృద్ధి చెందించాలి వాళ్ళు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం. ఆ వచ్చిన వాళ్ళు ఇప్పుడు దేశాన్ని ఎట్టా అభివృద్ధి చెందించాలో రాయబడిన ప్రవచనాన్ని చదవండి. చెల్లెమా త్వరగా చదవాలరా. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును. ఉల్లసించి సంగీతములో పాడును. ప్రభుకి స్తోత్రం చెప్పండి రా. అమ్మాయి గట్టిగా చెప్పండి రా. అట్ట కాదురా, మనకి పండగ కానీ చీర కొనకపోతే వసతి చూడు వాయిస్ అట్టుండాలి. పక్కింటి వాళ్ళకి మనకి పంపుల దగ్గర గొడవ వస్తే వసతి చూడు వాయిస్ అట్టుండాల. ఇక్కడికి రాగానే సైలెంట్ అయిపోతారు, స్వీట్ గా చెప్తారు. గట్టిగా చెప్పండి రా, మనకు రాబోతుంది, తొందరగా వెళ్ళిపోతాం. ప్రభుకి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఆ వచ్చిన వాళ్ళు దేశాన్ని ఏం చేయాలో క్రీస్తు పూర్వం 23 సంవత్సరాల క్రితం రాయబడిన ఆ ప్రవచనం 1948లో నెరవేర్పులోనికి వచ్చింది. ప్రియులారా, ఆ యొక్క దేశములో వాళ్ళు కస్తూరి పుష్పములాగా అది పూయినట్టు చేయాలన్నాడు. వాళ్ళు రావటమే 10 కోట్ల మొక్కలు నాటారు. తమ్ముడా, 10 కోట్ల మొక్కలు నాటి ఎడారి ప్రాంతం అది. ఆ ఎడారిలో ఆ 10 కోట్ల మొక్కలు నాటి ఆ దేశములో కస్తూరి పుష్పము వలె తయారు చేయటము ప్రారంభించారు. ప్రియులారా, ఇటీవల కాలంలో మనోళ్ళు కూడా మొక్కలు నాటుతున్నారు. మంత్రి గారు వచ్చినా మొక్కలు నాటాలి, కలెక్టర్ గారు వచ్చినా మొక్కలు నాటాలి. అమ్మాయి డోక్రాలో ఉన్నారా? మీరు ఉన్నారమ్మా? అసలు దాంట్లో ఉండకుండా ఉండరు కదా. సరే, మీకు మొక్కలు ఇచ్చారా? ఇవ్వలేదా? అయ్యి బాబాయ్ సీఎం గారికి ఫోన్ చేయాల్సిందే. వీళ్ళకి మొక్కలు ఇవ్వపోవట్లేదు. ఇంటికి ఒక మొక్క నాటుకోమని ఇవ్వలేదమ్మాయి? అబద్ధాలు ఆడబాకండి. ఇవ్వలేదా? అయ్యి బాబాయ్ చూశారు. వీళ్ళు డోక్రా, మీరు డోక్రాలు లేరులే. అసలు ఇంకేమో అయ్యగారు, మనకు మంగళసూత్రాలే మిగిలినాయి. వాళ్ళకే అన్ని, ఇళ్ల స్థలాలు వాళ్ళకే, డోక్రా లోన్లు వాళ్ళకే, అన్ని వాళ్ళకే. ప్రవచనం, స్త్రీలు లోకమునందు విస్తారమైపోయే స్త్రీల సంఖ్య పెరిగిపోయిందయ్యా. స్త్రీలు లోకమునందు విస్తారమైపోయి స్త్రీల సంఖ్య పెరిగిపోయిందయ్యా. స్త్రీలు గొప్పగా చదివి ఉద్యోగములు చేసి తమ్ముడా, ఇక ఇప్పుడు మళ్ళీ సైడ్కి వెళ్ళామంటే మళ్ళీ లోపలికి రాలేము. మరి అక్కాయిలతో పెట్టుకుంటే మరి ఇప్పుడుతో అయ్యేది కాదు. అంచేత అన్ని మీకేనమ్మా, అన్ని మీకే వచ్చేసింది.
ఇక మగోడు బతికేంటారు అంటే మంగళసూత్రం వేసుకుని ఇంట్లో కొండలు తవ్వుకోవటమే. వీళ్ళు ఆఫీస్ కాగితాలు ఇచ్చుకుని డోక్రా సంఘాల్లో తిరుగుతూ ఉంటారు. ఏమిట్రా కథ అంటే ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు రోడ్డు మీద ఉండాల్సిన వాళ్ళు ఇంట్లో పడ్డారు. కాలం మారిపోయింది అమ్మలారా. ఎన్నాళ్ళ నుంచి మాత్రం మీరు మాత్రం తన్నులు తింటారు, ఇప్పుడు తన్నే అవకాశం వచ్చింది. దేవుడు మీ పక్షంగా ఉన్నాడు కానీ ఉండరా. 50% రిజర్వేషన్ మందేనా? గట్టిగా చెప్పండి రా హల్లెలూయా. దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇటీవల కాలంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛ భారత్ చేయడానికి చక్కగా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. మన యొక్క పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం కేసీఆర్ గారు తెలంగాణలో ఆయన కేంద్రబాయ్ మనకి 25 కోట్ల మొక్కలు నాటాలన్నా, మన దేశం హరితహారం కావాలన్నా, పచ్చని తోరణం కావాలన్నా అని ఆయన కొన్ని మొక్కలు నాటాడంట. అవి మేకలు తింటాయంట. సరే మేకలు తింటే మేకల వాండర్ గారిని తీసుకెళ్లి లోపలెత్తే బాగుంటుంది అయ్యగారు. ఈ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే కేసీఆర్ గారి మీద భక్తితో మేకల్ని తీసుకెళ్లి స్టేషన్లో కట్టేశారు. ఏమే కేసీఆర్ గారు మొక్క తినొచ్చా? దానికి తెలుగు రాదు. అసలు మా ముఖ్యమంత్రి గారి మొక్కను నువ్వెట్ట తిన్నావే, దానికేం తెలుసు అంటుంది. ఇది వార్తల్లో వచ్చేపాటికి కేసీఆర్ గారికి తెలిసి ఒరే మీ తెలివి తక్కువ పాడుగాను తిండ్రా మేకలు వదిలిండ్రా, రే పరుగు పోతుందిరా పక్కన, తెలుగు వాళ్ళందరూ తిడుతున్నారా, తీసేయండి ఆ మేకల మీద కేసులు వింటారు రోతగానా అని చెప్పి అప్పుడు మేకలను వదిలిపెట్టారు. ప్రియులారా, మేకలు తన్నాయంట, మేకల మీద కేసులు ఎట్టారంట. ప్రియులారా, మనకు కూడా మొక్కలు నాటారు, ఒక్కటి కూడా బతికింది లేదు. నాటిన రోజున మాత్రం బ్రహ్మాండంగా చుట్టుపక్కల తడిసిపోద్ది నీరు. ఇక ఆ 2వ రోజు నుంచి ఎండిపోతాం మొదలెడుద్ది. మొక్క ఎండిపోయినా పట్టించుకునేవాడు లేడు. నాటే రోజున ఫోటోలు తెస్తారు, ఎండిపోయిన తర్వాత ఇక పట్టించుకునేవాడు. సరే, మన యొక్క మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెట్టి వనం మనం అనే పేరు మీద, నీరు మీరు అనే పేరు మీద పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టి డాక్రా సంఘాల ద్వారా మొక్కలు నాటిచ్చే కార్యక్రమాన్ని పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రియులారా, అప్పుడు నుంచున్న మొక్కలు ఉన్న బతికేయి, ఆ మొక్కలు లేవు, ఈ మొక్కలు లేవు, ఉన్న మొక్కలు కూడా మొత్తం పోయినాయి. అందుకే ఎండలు బ్రహ్మాండంగా తీక్షణంగా వేస్తున్నాయి. సరే, ఈ యొక్క ఇశ్రాయేలీలు అయితే రావటమే 10 కోట్ల మొక్కలు నాటి ఆ ఎడారి దేశములో సుభిక్షాన్ని ప్రారంభించారు. ప్రియులారా, వారు అంతటితో ఆగలేదు. నెగేవ్ అనబడే ఎడారి ప్రాంతములో వాళ్ళ వ్యవసాయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 100 అడుగులోకి వెళ్ళినా గానీ ఒక్క సొక్క నీరు రాదు, పక్కా ఇసుక దెబ్బలై. అలాంటి దెబ్బల మీద పంటలెట్టా పండిస్తున్నారా అని పరిశోధన చేద్దామని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారండి అక్కడికి. అది చూసి మైండ్ చెడిపోయింది దీనికి. అర్రర్రర్రర్రర్రర్రర్ర, ఇదేదో మన రాష్ట్రంలో కూడా పెడితే బ్రహ్మాండంగా పండుద్దేమో, ఓహో నీళ్లు కావాలో అని రైతులు ధర్నాలు చేయకోకుండా అసలు నీటితో చక్కటి పంటలు పండించవచ్చు అనుకున్నాడు. ప్రియులారా, వాళ్ళు ఎట్లా పండిస్తున్నారు అనుకుంటున్నా, అక్కడ ఎడారిలో చక్కగా చిన్న బోధ తీసి ఆ బోధులో ఒక పైప్ పెట్టి ఆ పైప్కి ఒక బొక్క పెట్టి ఆ బొక్క ఎదురుకుండా మొక్కెట్టారు. సరే, ఆ పైపులో ఎక్కడో వదిలితే నీళ్లు ఆ బొక్కల్లో నుంచి మొక్కల మీద తుంపర్లు పడుతున్నాయి అంట. 1 లీటర్ వాటర్తో ఇది పెరిగి కాయలు కాసేస్తుందంట. ఇది చూసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఈ ఇరిగేషన్ తీసుకెళ్లాలని డ్రిప్ ఇరిగేషన్ అనే పేరు మీద తుంపర్ల సేద్యం అనేది ఆ యొక్క టెక్నాలజీని తీసుకొచ్చారు మన ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఇశ్రాయేలు, ఎక్కడ ఆంధ్రప్రదేశ్. ప్రియులారా, ఆంధ్రప్రదేశ్ లో బోధులు తీసి నీళ్లు పెట్టి గొల్ల పంపులు పెట్టి తోడి ఆడిని కొట్టి ఈడిని కొట్టి ఆ ఆళ్ళు తగాదాలాడుకుని నీళ్లు తగాదాలాడుకుని ఇదంతా లేకుండా ఒక్క పైపుతో మొత్తం పంటనే పండించవచ్చని ఆలోచన చేసి ఆ టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ప్రియులారా, మన యొక్క మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన కూడా ఇశ్రాయేలు దేశం వెళ్ళి అసలు వీళ్ళు పంటలెట్టా పండిస్తున్నారని చూస్తే మేఘమదనం కార్యక్రమం పెట్టారంటాడు.
కావలసినప్పుడల్లా 4 విమానాలు వెళ్ళా, ఆ రసాయనాలు మేఘాల మీద చల్లా, ఆ చల్లినటువంటి మేఘాలు చల్లబడా, అవి సరాసరి వచ్చి వర్షం రూపంలో పడా. ఊరి నాయన ఇది ఎక్కడ తెలివితేటలు రాని ఆయన కొనుక్కొచ్చాడు మన ఆంధ్ర రాష్ట్రానికి విమానాలని. మనకు కూడా ఆ మేఘమదనం కార్యక్రమాన్ని పెట్టారు. ప్రియులారా, వాళ్ళ టెక్నాలజీ అంటే అట్లా ఉంటుందండి. మరి మామూలు టెక్నాలజీ. ఇశ్రాయేలీలు అంటే ఏమనుకున్నారు? వాళ్ళు ఉన్నది 97 లక్షల మంది, 740 కోట్ల మందిని అల్లాడిస్తారు వాళ్ళు. వాళ్ళు ఉన్నది ఎంతండి? 1 కోటి మంది కూడా లేడు. 740 కోట్ల మంది సల్యూట్ కొట్టాలి ఇశ్రాయేలీలు అంటే. అది వాళ్ళ యొక్క కెపాసిటీ. వాగ్దాన పుత్రులండి, వాగ్దాన రాక్షస పుత్రులు కాదు వాళ్ళు, వాగ్దాన పుత్రులు, దేవుని పిల్లలారా. ఆ ప్రకారంగా వాళ్ళ యొక్క దేశాన్ని చక్కగా కస్తూరి పుష్పము వలె పూయించడానికి వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేశారు. ఆ వ్యవసాయ క్షేత్రాల ద్వారా ప్రపంచం అంతటికి కూడా పంటలు పండించే పరిజ్ఞానాన్ని అందించాలని ఆశపడితే 2023లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్రాయేల్ దేశం వెళ్ళి ఆ వ్యవసాయ క్షేత్రాలు మాకు కూడా కావాలని చెప్పి కాశ్మీర్లో పాకిస్తాన్ పక్కన ఇస్రాయేల్ ద్వారా వ్యవసాయ క్షేత్రాలు పెట్టించాడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎవడో నేను చెప్పే అబద్ధాలు కాదండి. తేడా వస్తే గూగుల్ కొట్టుకోండి, మొత్తం లైన్లోకి వచ్చేస్తాయి. అంటే ఇశ్రాయేలీలు పండించే పంటలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? సిట్రస్, దానిమ్మ, నిమ్మ, నారింజ, ఈ పంటలను పండిస్తుంటే యూరప్ దేశాలు వచ్చి కొనుక్కెళ్తాయంట. అలాగా వాళ్ళ దేశాన్ని వాళ్ళు పచ్చ తోరణములాగా చేసి చక్కటి ఆదాయపును వాళ్ళు పండిస్తున్నారు. ఇవాళ కూడా మీరు గూగుల్లో కొట్టుకోండి, ఇజ్రాయెల్ ఆ టెక్నాలజీ ఇరిగేషన్ ఎలా ఉంటుందో అదంతా కూడా మీరు చూసుకోవచ్చు. ప్రియులారా, ఇటీవల కాలంలో మన యొక్క తెలుగు ఛానల్స్ లో ఒక యాడ్ వస్తుంది తమ్ముడా. ఏమి యాడ్ తెలుసా? పోసాని మురళీకృష్ణ గారు అమ్మాయి తెలుసు అంటారు మీకు? చూసారా, బైబిల్లో ఉన్న వాళ్ళని ఎవరినన్నా అడిగితే మాకు తెలవదని చెప్తారు, కానీ పోసాని మురళీకృష్ణ గారు ఊపేస్తున్నారు తనకి. అందరూ ప్రభు స్తోత్రం చెప్పండి రా, గట్టిగా చెప్ప. అరే రాజా, ఏమిట్రా ఏమిట్రా వాడు ఏందో వాడుతున్నాడు, కట్టల కట్టల డబ్బులు ఎత్తుకెళ్తున్నాడు, మనకి గడ్డి కట్టలు కూడా మిగల్తలేదురా. ఆడు ఏం వాడుతున్నాడో తెలుసా? ఏం వాడుతున్నాడు రా? అదామా వారి ఇజ్రాయెల్ టెక్నాలజీ కస్టోడియా మందుని వాడండి, తెగుళ్ళు నివారణ చేయండి. ఎక్కడ ఇశ్రాయేలు, ఎక్కడ పోసాని మురళీకృష్ణ. మనకు తెలుగు ఛానల్స్ లో ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్లు, ఇశ్రాయేలును గూర్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లు రావటమా? దట్ ఈజ్ ఇజ్రాయెల్. అంతా కలిసి మన రాష్ట్రంలో సగం ఉంటుందేమో, మన రాష్ట్రంలో సగం ఉంటుందేమో, అంతకంటే మించి ఉండదు ఇశ్రాయేల్ దేశం. ప్రియులారా, ఆ దేశములో ఎలా పంటలు పండించాలో యెషయా చెప్పిన ప్రకారంగా ఆ ప్రకారంగా దేశాన్ని సుభిక్షంగా ఎడారుల్లో సైతము వాళ్ళు పంటలు పండించటం మొదలు పెట్టారు. అంతేకాదు, వాళ్ళు ప్రపంచములో అన్ని రాజ్యాలతో పోటీపడి అన్నిటికంటే మిన్నగా ఆయుధ రంగములో కూడా పైకి ఎదిగారు. ప్రియులారా, న్యూట్రాన్ ఈ యొక్క బాంబులను, అలాగనే జెట్ ఫైటర్ విమానాలను, స్టెల్త్ విమానాలను, F-16, F-35 విమానాలను తయారు చేసి శత్రు దేశాల మీద గురి పెట్టారంటే గురి తప్పని ఆయుధములాగా వాళ్ళ యొక్క ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. అలాగా ఆయుధ రంగములో వాళ్ళు ముందున్నారు. అన్ని రంగాల్లో ఆ యొక్క దేశాన్ని అభివృద్ధి పదములోనికి తీసుకువచ్చారు. అంతటితో ఆగలేదండి. ప్రియులారా, మరొక మాట మీకు బైబిల్ గ్రంథంలో చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనాన్ని చదివితే ఆ యొక్క దేశము యొక్క పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుందో ముందుగా రాసిన ప్రవచనం ఎలా నెరవేర్పయిందో వార్త సువార్త
రాబోయే దినములలో యాకోబు వేరు పారును ఇశ్రాయేలు చిగురించిపోయును వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు హల్లెలూయా. అమ్మాయి గట్టిగా చెప్పండి రా. నిద్రపోయే వాళ్ళని ఇంకా గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. మా చుట్టాలు ఉన్నారండి ఇక్కడ. మాగన్నుగా నా కోసం కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు కళ్ళు మూసుకుని. అన్నయ్య బాగా చెప్పాలని వాళ్ళు నిద్రపోతా ప్రార్థన చేస్తున్నారు. చెల్లెమ్మా అందరూ బాగున్నారు, భోజనం చేశారమ్మా? నాకు వాళ్ళని అదే కానీ అసలు వీళ్ళకి వాళ్ళు పట్టించుకోలే. అదే వాళ్ళు కడుపుమంట. వచ్చిన కాడ నుంచి ఇశ్రాయేలు అంటాడు, యుద్ధాలు అంటాడు. ఈడు మోత ఈడే కానీ అసలు మమ్మల్ని బలకరించడేంట్రా ఈడు అని నా మొహం వెంక చూస్తున్నారు. అమ్మాయి అన్నం తిన్నారా? రెడీగా ఆకలి మంట మీద అందుకే కళ్ళు మూసుకున్నారు వీళ్ళు. అందరూ గట్టిగా చెప్పండి రా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి రా. ఈ రేత్రి 2, 3 అయ్యే లోపు వెళ్ళిపోదామమ్మా. వీళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయేటట్టున్నాడు. వీడు నిజంగానే 2, 3 అయ్యేటట్టున్నాడు. వీడు బక్కగానే ఉన్నాడు కానీ నారలు తాగుతున్నాడు. వీడు ఆపేటట్టు లేడు. ఈ పూట అయ్యేటట్టు లేదు. ఈ పూట రాపోయినా బాగుండేది, రేపు పొద్దునొస్తే బాగుండేది అనుకుంటా. రేపు నేనే ఉండేది. అందరూ గట్టిగా ప్రభు స్తోత్రం చెబుదాం. ఎందుకంటే మనం రాకడ ఆనందంలో ఉన్నారా. యేసు రాబోతున్నాడు రా. యేసు రాబోయే ముందు నెరవేరాల్సిన ప్రవచనం ఇది. ఎలా నెరవేరుతుందో చూస్తున్నాం. దీనికి యేసు రాకడకి ఇప్పుడు జరిగే యుద్ధానికి పెవికితో ఉన్నంత బంధం ఉంది, అంటుకుపోయేంత బంధం ఉంది. ఇది తెలవదు మీడియా వాళ్ళకి, ఇది తెలవదు అమెరికా జో బైడెన్, ఇది తెలవదు రష్యా ప్రెసిడెంట్, ఇది తెలవదు చైనా ప్రెసిడెంట్కి తెలవదు. తెలవక కారాలు మిరియాలు నోరుతున్నారు. ప్రియులారా, ఈ బైబిల్లో ఉన్న ప్రవచనం ఏమని చెప్పబడుతుంది ఇక్కడ? ఇశ్రాయేలీలు చిగిర్చి వారు భూలోకమంతయు కూడా ఫలభరితముగా చేస్తారట. వారి యొక్క వేరు యాకోబు వేరు. యాకోబు వేరు. యాకోబు అంటే ఎవర్రా అమ్మాయి? యాకోబు అంటే ఎవరు? వినపడదలే అని భలే చెబుతున్నారు నిదానంగా. ఏదన్నా కానీ చెప్పారనుకుని వాళ్ళు అనుకోవాలి, నేను అనుకోవాలి. అమ్మాయి యాకోబు అంటే ఎవరబ్బాయి? వాళ్ళ అమ్మగారి పేరేంటి? ఈయనకు ఒక కళ వచ్చింది, గుర్తుందమ్మా మీకు? ఈయన కళ్ళలో పెద్ద నుచ్చిన దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. లటెక్కబడి వాటేసుకున్నాడు దూతని. వదలరా, వదలను. ఒరే తెల్లారిపోతుంది, వదలరా. నేను వదలను. ఈడిట్ట వదలడం అని చెప్పి ఇదిలి చదువుతాను దాన్ని. ఇది జారిపోయింది, అయినా కానీ వదలను. ఏదంటారు చూడండి, ఎంతెంత బిందులెత్తాం. ఇది రాదా మీకు ఆట? బొమ్మరిల్లు ఆటలు చిన్నాపురంలో చిన్నప్పుడు ఆడేవాళ్ళం అమ్మాయి. ఆ ఆటల్లో భాగం అన్నమాట. ఏది ఇచ్చినా వదలం కానీ పిల్లలిస్తే వదిలేస్తామంటారు. ఆ ఆటలో ఫైనల్ అనమాట. అట్లాగే ఈయన నువ్వు నన్ను ఆశీర్వదించేదాకా వదలని గట్టిగా పట్టుకున్నాడు. నీ పేరేంటి చెప్పు? నా పేరు యాకోబు. కాదు కాదు, ఈ రోజు నుంచి నీ పేరు ఏంటది? ఇశ్రాయేలు. ఎల్లో నిన్ను ఆశీర్వదించాను. ఇంకా నీ సంతతి భూమి మీద విస్తారముగా చిగుర్చులు వేస్తారు వెళ్ళండి అని చెప్పి ఎప్పుడైతే అన్నారో, ఇశ్రాయేలుకి పునాదిగా యాకోబే ఆ పేరుకి గుర్తుగా కనపడుతున్నాడు. అందుకే యాకోబు వేరు అన్నాడు అక్కడ. ఆ యాకోబు వేరు అంటే వేరు దేనికి ఉంటుందండి? చెట్టుకుంటుంది. ఇశ్రాయేలు జాతికి గుర్తుగా ఉన్న చెట్టేదమ్మాయి? కొంప ముంచావన్నయ్య. ఈ క్వశ్చనే అడగకూడదని మేము అనుకుంటుంటే అదే మమ్మల్ని అడిగి మా ప్రాణం మీదకి తేకపోతే ఆ చెట్టు ఏంట్రా?
చెబితే ఒట్టు. అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షావనమందు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాముగా, ఎందుకంటే నాకంటే ముందు బస్సులో వచ్చారు. మీరు ఎంత బాధపడ్డారో ఒక గంట వెనక్కి నేను బాధపడ్డా అంతే. పెందల కాడ నిద్రపోదురు కానీ 3:00 వెళ్ళిపోదాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్ట. అందరూ ప్రభుకి స్తోత్రం చెప్పండి. అమ్మాయి ఆ చివరాలు గట్టే చెప్పాలరా. హల్లెలూయా. ప్రియులారా, ఆ యొక్క అంజూరపు చెట్టు ఇశ్రాయేలు జాతికి గుర్తుగా ఉంటే దాని వేరు లోకమంతా పాకిందంట. దాని వేరు లోకమంతా పాకిందంట. దేవుని పిల్లలారా, ఆ యొక్క అంజూరపు చెట్టు ఇశ్రాయేల్లో ఉంటే దాని వేరు ఉక్రెయిన్లో ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎవరు అనుకుంటున్నారు? ఆ రష్యా వాడు అనుకున్నాడు, జర్మనీ వాడు అనుకున్నాడు. తెలవ పెద్ద గోడాశారిని అంటాడు. ఈ లాజిక్ కూడా కనిపెట్టలేకపోయాడు పెచ్చోడు. ఆ నాజీని అంతము చేస్తా, ఆ నాజీని నాశనం చేస్తా, వారం రోజుల్లో ఉక్రెయిన్ ని స్వాధీనం చేసుకుంటా అని దిగాడు. ఏమైంది? వారం రోజులు కాదు, 3వ ఏడు ఇది. ఆడు యుద్ధం చేసే 3వ రోజున ఈడి జాతి ఏంటో కనిపెట్టాడు. ఆడు యూదుడని తేలింది. యూదుడిని ఓడించటం ప్రపంచంలో ఏ జాతోడు వల్ల నవ్వుద్దా? అవదు. ఎప్పుడైతే ఈడు యూదుడని ఉక్రెయిన్ అధ్యక్షుడు మీడియాలో వచ్చిందో, ఇస్రాయేల్ ప్రెసిడెంట్ నఫ్తాలి బెన్నెట్ సరాసరి మాస్కో నగరంలోకి వెళ్ళి మూసుకోరా నోరు అని చెప్పి ఆడు ఎంక చూస్తున్నాడు. వ్లాదిమిర్ పుతిన్ ఎంక ఆడేం చేయాలో మెటకరించి మరీ చూస్తున్నాడు. ఇస్రాయేలీల యొక్క లక్షణాలు ఏంటి తెలుసా? వాళ్ళ జాతోడు ఎవడన్నా చచ్చిపోయాడు అనుకోండి, ఆ దేశంలో ఎముకలను తీసుకురావటానికి వెళ్తారు. మేము ఇవ్వమన్నారు అనుకోండి, ఇస్రాయేల్ దేశం వచ్చి యుద్ధం చేసి ఎముకలను పట్టుకెళ్ళు. అట్టటోళ్ళు అట్టాడిది బతికొన్న ఆ యొక్క జెలెన్స్కీని చంపితే ఇస్రాయేల్ చూస్తా ఉంటుందా? ఉండదు. అలాగా ఆ మీటింగ్ లో ఏం మాట్లాడాడో ఏమో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయ్యగారు జెలెన్స్కీ పక్కనే ఉన్నాడు. ఆడిని పట్టుకుంటే ఈడు చస్తాడు ముందు. జెలెన్స్కీని పట్టుకుంటే చచ్చేదేవుడు వ్లాదిమిర్ పుతినే. అందుకే ఆడు దొరకనట్టు పారిపోతున్నట్టు యాక్షన్ చేస్తాడు. ఎదురుకుండానే ఉన్నాడు, పట్టుకుంటే చస్తాడు. ఆడు కుందేలు కాదు, కొదమ సింహం. కుందేలు పిల్లని పొరపాటున వెళ్ళి పడ్డాడు. ఒక్కసారి జూలు విప్పిరే అనేపాటికి కొదమ సింహం కనపడింది. ఓరి నాయన ఈడు జోలికి వచ్చానేరా బాబా అని తలకాయ పట్టుకు చేస్తున్నాడు. ప్రియులారా, ఆ యొక్క చెట్టు ఇస్రాయేల్లో ఉంటే దాని వేరు ఉక్రెయిన్ లో ఉంది. ఆ చెట్టు ఇస్రాయేల్లో ఉంటే దాని టెక్నాలజీ ఆంధ్రాలో ఉంది. ఆ చెట్టు ఇస్రాయేల్లో ఉంటే దాని టెక్నాలజీ యావత్తు ప్రపంచ రాజ్యాలలో విస్తరించి ఉంది. వాళ్ళ ప్రియా దేవుని పిల్లలారా, అందుకే ఈ ప్రవచనం కూడా వారి సమక్షములో దేవుడు నెరవేర్పులోనికి తెచ్చాడు. ప్రియులారా, మరొక మాట మీకు బైబిల్ గ్రంథములో త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. ఆ యొక్క మాటను కూడా మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. లోకాసు సువార్త 21వ అధ్యాయం 29 నుండి 32 వచనాల వరకు కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం. చదవండమ్మాయి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి. అవి చిగురించుట చూచి వసంత కాలం ఇప్పుడే సమీపమాయనని మీ అంతట మీరు తెలుసుకొని ఉన్నారు. మీ అంతట మీరు తెలుసుకుందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యం సమీపమాయనని తెలుసుకొనుడి. అంజూరపు వృక్షము చిగుర్చుట మీరు చూస్తున్నారు కదా.
అంజూరపు వృక్షముతో పాటు అనేక వృక్షాలు కూడా చిగిర్చాయి. 1948వ సంవత్సరం మే నెల 14వ తారీఖున అంజూరపు వృక్షము చిగురించింది. దానితో పాటుగా కొన్ని వందల రాజ్యాలు, అంటే ఆ 100 రాజ్యాలకి స్వాతంత్రం వచ్చింది. అన్ని రాజ్యాలు కూడా ప్రజాస్వామ్యముగా స్వాతంత్రాన్ని పొందుకొని చిగుర్లు వచ్చాయి. వాటికంటే ముందుగా ఇశ్రాయేలు దేశము అది అభివృద్ధి పదములో నడుచుకుంటా వస్తా ఉంది. అవి చిగిర్చినప్పుడు మీరు వసంతకాలము వచ్చిందని మీరు ఎలా అనుకుంటారో అలాగే అది చూసినప్పుడు దేవుని రాజ్యము సమీపించిందని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు జాతి. ఆ ఇశ్రాయేలు జాతి చిగుర్చటం అంటే మరలా తిరిగి వారి రాజ్యములోనికి వారు వచ్చి వేయటమే. వాళ్ళు చిగిర్చారు, చక్కగా కస్తూరి పుష్పము వలె పూశారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని రాజ్యము సమీపిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలా ఈ ప్రపంచ క్రైస్తవ సోదరులందరూ కూడా. ఇశ్రాయేలు దేశానికి యేసు ప్రభు యొక్క రాకడకి అంత లింక్ ఉంది. యేసు ప్రభు రాకడ రావాలంటే చదరిపోయిన ఇశ్రాయేలీలు పోగుబడి వారి రాజ్యానికి వారు చేరుకోవాలా. ప్రవచనాల ప్రకారముగా వారి రాజ్యము చిగురించాల, అభివృద్ధి చెందాల, ప్రపంచం అంతటిలో గొప్ప దేశముగా పేరెన్నిక గనాల. ఇవాళ టీవీ పెడితే ఇశ్రాయేల్ పేరే వస్తుంది. అసలు ఇది వరకు ఇశ్రాయేల్ అంటే ఎవడికి తెలియదు. ఇప్పుడు ఇశ్రాయేల్ అంటే తెలియనోడు భూమి మీద ఎవడన్నా ఉన్నాడు గారు? అదే దేవుడు వారికి ఇచ్చిన ఘనత. వాళ్ళెంత, వాళ్ళ జనం ఎంత, వాళ్ళ దేశం ఎంత, అంతా కలిసి గోలి అంత లేదు. వాళ్ళ దేశం, వాళ్ళ జనం. ఇవాళ ప్రపంచం అంతా వాళ్ళ పేరే మోగుతుంది. ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలీలు. మనకంటే ఎక్కువగా టీవీ వాళ్ళే చదువుతున్నారు ఇశ్రాయేల్ గురించి. క్రైస్తవుల కంటే ఎక్కువగా ఇప్పుడు టీవీ ఛానల్ వాళ్ళే చదివేస్తున్నారు, చెప్పేస్తున్నారు, సువార్త ఆడే చెప్పేస్తున్నారు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలని అని అనుకుంటే పాస్టర్ గారు లేని చెప్పాలనుకుంటారేమో. పాస్టర్ గారు కాదు, టీవీ ఛానల్ కూడా చెప్పేస్తున్నారు. ఇవాళ సువార్త ఆళ్ళ ద్వారా కూడా ప్రకటన చేయబడుతుంది. దేవుని పిల్లరా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ యొక్క చెట్టు చిగుర్చినప్పుడు దేవుని రాజ్యము సమీపించిందని తెలుసుకోండి. తర్వాత ఏం రాయబడిందో అక్కడ అటువలే చూచినప్పుడు, ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యం సమీపమాయనని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడే వచ్చింది పెద్ద సమస్య. నాలాంటి వాళ్ళందరికీ కొంచెం అది తెలివితేటలండి. నాకు నేను తెలివిగలను అనుకుంటారేమో, అతికి తెలివి నాలాంటి ముఠ వాళ్ళు అందరూ అనుకున్నారు, వరే ఈ తరం వాళ్ళు అంటున్నాడు కదా, పేతురు గారు వాళ్ళందరూ చచ్చిపోలేదు, ఇంకా బతికే ఉన్నారని ఎదురు చూస్తున్నారు కొంతమంది అయ్యగారులు. ఆ తరం గతించిపోదు అన్నాడు కదా. ఆ తరం అంటే ఆ తరమే అనుకుంటున్నాడు. ఏ తరం? యేసు ప్రభు వారు చెప్పినప్పుడున్న తరం వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నారు అనుకుంటున్నారు. ఆ తరం కాదు. 1948లో పోగుబడినప్పుడు వచ్చిన తరం ఉందే, ఆ తరం నశించక ముందు ఆయన వచ్చేస్తాడు. ఇది తెలుసుకోవాలి. 1948 నుండి 2024 వరకు ఎన్ని సంవత్సరాలండి ఇప్పటికి? అయ్యగారు 76 ఏళ్ళు. నరునాయుష్ ఎంత? 70. అధిక బలం ఉంటే ఎంత? ఆ మీద బతికుంటే 80 దాటింటే అదే పరిస్థితి. దగ్గుతాం. మీకు ఇంకా అయ్యగారు దేవుడు ఆయన ఇచ్చాడు. 80, 94, 64 లాగా ఉన్నాయి. మరి అదే దేవుని పిల్లలారా, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు బతుకుతారు. ఇక ఆ మీదట బతుకున్నారంటే అవయవాల్లో కొన్ని లోపాలు రావటం, ఆ తర్వాత ఆయాసాలు, దుఃఖాలు రావటము, ఇక రాను రాను పండుగని ఒడిలిపోయి రాలిపోయే పరిస్థితులు ఎలా ఉంటాయో జీవితం అలాగా ఉంటది. ఆ తరము అంటే
ఇశ్రాయేలీలు బతికే ఆయుష్ కాలము 80 సంవత్సరాలు. ఇప్పటికి 76 ఏళ్ళు అయింది. ఇప్పుడు 1948లో వచ్చినటువంటి ఆ తరము గతించడానికి ఇంకా 4 ఏళ్లే ఉంది. అంటే ఇప్పుడు యేసు యొక్క రాకడ ఎంత దగ్గరలో ఉందో ఆలోచన చేయండి. ఈ తరము గతించదు, ఆయన వచ్చేస్తాడు. ఈ తరము గతించే లోపైన వచ్చేస్తాడు. ఈ రాత్రికాల సమయమందు ఇప్పటికైనా యేసు ప్రభువుని నమ్మి ఆయన రాజ్యానికి సిద్ధపడుతున్నావా, లేకపోతే ఇంకా రాళ్లే పర్వాలేదులే ఇంకా భవిష్యత్తు ఉందని ఆలోచన చేస్తున్నావా? ఇదిగో ప్రవచనం నెరవేర్పు. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ఆ తరము గతించక ముందే వచ్చేస్తుందని చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు రాకడకి అతి సమీపములో ఉన్నాం మనం. ఇప్పుడు మొదటి మాట నెరవేరింది అనిలయ్య గారు. ఏంటి? అన్య జనులలో నుండి ఆయా దేశాల నుండి మిమ్ములను పోగేసి మీ స్వదేశములోనికి మిమ్ములను రప్పిస్తా. అక్కడ వరకు నెరవేరింది. ఆ తర్వాత ఉన్న మాట ఏంటయ్య గారు? మీ మీద శుద్ధ జలములు చల్లుదును. శుద్ధ జలాలు చల్లాలంటే ఎక్కడ చల్లుకుంటారు? శుద్ధ జలాలు చల్లుకోవాలంటే ఎక్కడ చల్లుకోవాలి? శుద్ధ జలాలు చల్లుకోవాలంటే ఎర్రని పెయ్యల్ని బలిచ్చి, ఆ బలిచ్చిన వాటిని కాల్చి, ఆ కాల్చిన కసువుని ఆ జలాలలో కలుపుకుని చల్లుకోవాలా. అది మందిరములో ఉంటది. అది ఆ మందిరము లేదు ఇప్పుడు. ఇప్పుడు ఆ మందిరము లేదు. కానీ ప్రవచనం ఏం చెప్తుంది? మీ మీద శుద్ధ జలములు చల్లుదును అన్నాడు. ఇప్పుడు శుద్ధ జలాలు చల్లడానికి వాళ్ళకి ఆలయం అనేది లేదు. ఆలయం ఎక్కడుండేది? ఒక్కసారి బైబిల్ గ్రంథములో ఆలయం ఉన్న స్థల పరిస్థితి జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలు త్వరగా చదివితే అమ్మాయి త్వరగా పంపించేస్తాను మిమ్మల్ని. ఇంకెంతసేపు అమ్మా బైబిల్ తీయటమా? 12వ అధ్యాయము 2-3 వచనాలు రా. కాదండి, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం నేను యెరూషలేము చుట్టూ ఉన్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమును ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేయుదును. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి శరమా. హల్లెలూయా. యెరూషలేము అనగా సమాధానపురము లేకపోతే శాంతిపురము అని అర్థం అండి యెరూషలేము అంటే. కానీ దాని చరిత్రను ఒక్కసారి పరిశీలన చేస్తే ప్రియులారా, 3500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ యెరూషలేము పట్టణాన్ని 46 సార్లు దోచేశారు. 30 సార్లు ఆ పట్టణాన్ని ధ్వంసము చేసేశారు. 25 మంది ఇతర రాజులు ఆ పట్టణాన్ని ఏలారు. ఎప్పుడు చూసినా నెత్తురు ముద్దలాగా యెరూషలేము పట్టణము కనబడుతుంది. అందుకే మత్తు పుట్టించు పాత్రగా దానిని చేయబోతున్నానన్నాడు. ఆ యొక్క యెరూషలేము మాకు కావాలంటే మాకు కావాలి, మాదంటే మాది అని ఇతర రాజులు రాజ్యాల వారు పోరాడి యుద్ధాలు చేసి నెత్తుటి ముద్దగా ఆ యొక్క గడ్డను యెరూషలేము గడ్డని మార్చేశారు. కానీ దాని పేరేంటి? సమాధానపురం. అమ్మాయి కొంతమంది సమాధానం అని పేరెట్టుకుంటారు. పొరపాటున వెళ్ళి అక్కయ్య సమాధానం బాగున్నావా అన్నారు అనుకోండి, బాగాలేదని చెప్పారండి నీకు. అట్ట కాదు అక్కయ్య, ఏదో మాట వరుసకి కనపడ్డావు కదా అని అడిగాను అక్కయ్య. కనపడపోతే పలకరించవగా. ఇదేమి సమాధానం అండి? పేరేమో సమాధానం, చెప్పేదేమో ఎటకారం. కొంతమంది సంతోషమా అని పేరెట్టుకుంటారు. సంతోషం అక్కయ్య, ప్రార్థనకి వెళ్దాం రా అక్కయ్య అన్నారు అనుకో. ఏమి చెప్పనే అమ్మా, ఆయన పనికి వెళ్ళడం,
పెద్దోడా నేను పనికెళ్ళిన డబ్బులు బతకనివ్వడం, చిన్నోడా అసలు ఇంటి పట్టునే ఉండడం, ఎల్లకాడికి రెక్కల బుక్కలు చేసుకుని చచ్చిపోతున్నానే, పేరు మాత్రం సంతోషమా సంతోషమా అంటారు మీరు. నా బతుకంతా ఏడిపోయిన అబ్బాయి. అట్టగే యెరూషలేము సమాధానపురం అని దానికి పేరు. కానీ ఎప్పుడు చూసినా అక్కడ నెత్తుటేర్లు పారతా ఉంటాయి. ప్రియులారా, ఆ యొక్క యెరూషలేముకి అంత భయంకరమైనటువంటి యుద్ధము జరుగుతున్న, నెత్తురు కారుతున్న దానికి ఆ పేరే ఎందుకు వచ్చింది అంటే ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 11 నుంచి 14 వచనాల వరకు ఒక్కసారి చదవడమాయ్. నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కుబడులను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసుకొని రావాలను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి చెల్లెమా. టేబుల్ లేచేస్తున్నారా, కంగారు పడబాకండి. అయ్యే అనిలయ్య గారు, ఆ పక్కన టేబుల్ కనపడుతున్నాయి కదా, వీళ్ళకి యాక్టివ్నెస్ ఏది? ఎప్పుడన్నా ఏదన్నా పనికి వెళ్ళేటప్పుడేమో బాధగా వెళ్తారు, ఇంటికి వెళ్ళే అయింది అనుకోండి, ఎట్టా ఉంటుందండి వాళ్ళ పని? కానివ్వండి, చుట్టుముట్టండి, కోసేయండి, కోత అయిపోయిందా, లేకండి ఇక అక్కడ నుంచి టిఫిన్ నిలుచుకుని వచ్చేటప్పుడేమో అడుగులు వేసుకుంటారు, ఇప్పుడేమో అంగల పంగలు వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏమిట్రా కథ అంటే వెళ్ళేయాల అట్ట ఉంటుంది మూమెంట్. అట్టాగే మనకి టేబుల్లో వచ్చేస్తున్నాయి అంటే యాక్టివ్నెస్ పెరగాల. నేను కూడా తొందరగా ముగిచ్చేస్తా, నాకు ఆకలేస్తుంది. పొద్దు నుంచి ఏం కూడు లేదు, కుమ్ము లేదు. అందులో నాన్ ఏసీ బస్సు, చుట్టూ చలిగాలి, చెవులు పగిలిపోతున్నాయి అనుకో. మా బస్సుకి క్లచ్ లేదు, స్టార్ట్ అయిందంటే ఆగే ప్రసక్తే లేదు. అందుకే పెందలకాడ చేరాం. దానికి క్లచ్ వచ్చుంటే అక్కడ బోల్ టైం పట్టేది. ఆ క్లచ్ పోయిందని చెప్పి ఫోన్ చేసి చెప్పాడు అక్కడికి, నువ్వు ఎక్కడ ఆపుకున్నా డైరెక్ట్గా కడప వెళ్ళిపోమన్నారండి. ఇంకా చూసుకో బ్రహ్మాండంగా దాంట్లో పడుకుని ఉస్సో అస్సో అనుకుంటా. ఎట్టయితే మొత్తానికి 5:30కి కడపలోకి వచ్చేసా, ఏమి తినకుండా. మరి ఏమి తినకపోతేనే ఎంత తెగురుతున్నా. ఏమన్నా తిన్నానో, అందుకే రాగానే అయ్యగారు ఏమన్నా తినండి అన్నారు. అయ్యా తింటే నన్ను ఆపలేరు అన్నాను. అంచేత మరి పెందలకాడ ఒక ముద్ద తిందాం, తొందరగా సమాధానం చెప్పాలా. అమ్మాయి, యెరూషలేము పట్టణం ఆ యొక్క దహన బలులు, పాప పరిహారార్థ బలులు, మొక్కుబడులు ఇశ్రాయేలీలు ఏ దేశములో ఉండి మొక్కుకున్నా వాటిని ఎక్కడే తీసుకురావాలి? ఆయన నామమునకు నివాస స్థానమగు ఆ యెరూషలేము, అది ఆయన నివాస స్థానము. అందుకే దాని పేరు సమాధానపురము అని దానికి అర్థం అన్నమాట. ప్రియులారా, ఆ యొక్క యెరూషలేము సమాధానపురముగా ఉండి అది యెహోవాకి నివాస స్థానముగా ఉంది కాబట్టే అక్కడ యెహోవాకి మొక్కుకునే మొక్కుబడులన్నీ చెల్లించుకోవాలి. కాబట్టి ఆ పేరుకి అర్థం ఇచ్చేలాగా ఆ పట్టణాన్ని ఆ పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. సరే, ఈ ప్రవచనం చెప్పిన 400 ఏళ్లకి అనిలయ్య గారు, దావీదు గారు యెరూషలేముని జయించి తన రాజ్యానికి రాజధానిగా చేసుకున్నాడు. దాన్ని ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి పేరేంటండి? సొలొమోను మహారాజు గారు. ఈయన కూడా తక్కువ తినలా, 40 ఏళ్ళు పాలన చేశాడు. బ్రహ్మాండంగా చేస్తుండగా దేవుడు దర్శనం ఇచ్చాడు, లెక్కలు ఇచ్చాడు, వెళ్ళి నాకు ఆలయాన్ని కట్టమన్నాడు. ఆలయాన్ని కట్టడానికి మోరియా పర్వతాన్ని ఎక్కాడు. తమ్ముడా, ఏ పర్వతాన్ని ఎక్కాడనా? మోరియా పర్వతాన్ని ఎక్కాడు. ఆ మోరియా పర్వతం మీద అంతకు ముందే 850 ఏళ్ల క్రితం అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలి ఇవ్వడానికి అదే స్థలానికి తీసుకువెళ్ళాడు.
ఆ స్థలములోనే ఆలయము కట్టడానికి ఈ యొక్క సొలొమోను వెళ్ళాడు. దేవునికి ఇష్టుడైనటువంటి అబ్రహాముని పరీక్షించాడు. లేక లేక పుట్టాడు తమ్ముడా. సచ్చే వయసులో చక్కటి కొడుకు పుట్టాడు శారమ్మ గారికి. ఏమన్నా కుర్ర వయసులో పుడితే పోరా అని చెప్పేశాను అనేది. సచ్చే వయసులో పుడితే ఎంత ప్రేమ ఉంటుంది అయ్యగారు. అసలు కావిటిచ్చుకుని వదలతలా. దేవుడికి కూడా డౌట్ వచ్చేసింది, అసలు ఈడు నా కొడుకా ఆడు కొడుకా, అసలు ఈడు ఎవడ కొడుకు అని చెప్పి డౌట్ వచ్చి అబ్రాహం అన్నాడు. ఏంటి నాయనా అన్నాడు. మరే నీ కొడుకుని నాకు దహన బలి అర్పిస్తావా అన్నాడు. మనమైతే ఏమంటావమ్మా, నువ్వు దేవుడివా, దుర్మార్గుడు, ఇచ్చిన కొడుకుని తీసుకుంటావా, అసలు నువ్వు దేవుడివే కాదు. కొంతమంది చచ్చిపోయినప్పుడు ఏడుస్తారు. అమ్మ చచ్చిపోయింది అనుకోండి, మా అమ్మని తీసుకున్నావు నువ్వు దేవుడు కాదు, దేవుడి మీద పోట్లాడతారు. ఎక్కడికి తీసుకున్నాడు, ఆయన పంపించాడు, ఆయన రమ్మన్నాడు, వెళ్ళిపోయింది. అది వదిలేసేసి మా అమ్మని చంపేస్తావు నువ్వు, మా అమ్మని తీసుకెళ్ళిపోతావా నువ్వు, మా అమ్మని నా దగ్గర అట్టి పెట్టలేదా నువ్వు. ఇట్లాంటి పనికిమాలిన వ్యవహారాలు ప్రార్థనలు చేస్తారు చాలా మంది. దేవుని పిల్లరా, ఇక అబ్రహాం గారికి డౌట్ వచ్చింది, ఈయన నా మీదేసాడు బండ అని చెప్పి, అయ్యా నువ్వు ఇచ్చావు కాబట్టి ఆడు నీ కొడుకేనాయనా, నా కొడుకేం కాదు, ఒక అవసరమైతే చచ్చిపోయినా బతికించగలిగినోడు నువ్వే కాబట్టి కావాలంటే తీసేసుకొని ఆయన అన్నాడు. దహన బలిగా అర్పించు అన్నాడు. శారమ్మ గారికి చెప్తే దుమ్మెత్తి పోసేస్తుంది, ఊరుకోదు. అసలే తొందరపాటు కలిగింది పెద్దమ్మ. అంచేత శారమ్మ గారికి తెలియకుండా ఒరే నాన్న బలార్పణ చేద్దాం రారా అని చెప్పి వెళ్తుంటే మధ్యలో ఇస్సాకు డౌట్ వచ్చి, నాన్నగారండి బలి పశువు ఏదండి అన్నాడు. అది ఆయన చూసుకుంటాడు, నువ్వు రావాయి అన్నాడు. ఆ ప్రకారంగా వెళ్ళిపోయి అక్కడ బలిపీఠాన్ని ఇద్దరు కలిసి కట్టారు. ఆ బలిపీఠం మీద కొడుకుని పడుకోమన్నాడు. అప్పటికి అర్థమైపోయింది కొడుక్కి, ఆ బలి పశువుని. అదే ఇప్పుడు కొడుకులైతే, యారా నువ్వు నన్ను కనుండి కూడా ఇంత కషాయ ఆలోచన, నాన్నగారండి ఒక్కసారి మీ కాళ్ళకి నమస్కారం పెట్టుకుని పడుకుంటానే అని చెప్పి దబేల మీద కాళ్ళ మీద పడి ఆ కాళ్ళు ఆగేసేసి ఈయనే కసా 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 పొడిచేసి, ఒరేయ్ నువ్వు తండ్రివా, నువ్వు చచ్చిపోరా, నిన్ను చంపేస్తారా అని చెప్పి చంపేస్తారు. ఇవాళ కొడుకులు ఎట్టట్లు తల్లిదండ్రుల యందు దయవిడి తన సొంత తనయులే మరి ఎదురు తిరిగేనయ్యా. తల్లిదండ్రుల యందు దయవిడి తన సొంత తనయులే మరి ఎదురు తిరిగేరయ్యా. కల్లడిల్లగవారి హరిమియే పిల్చడి, కల్లడిల్లగవారి హరిమియే పిల్చడి, అవిధేయులు తయారయ్యారయ్యా. వస్తారయ్యా యేసు వస్తారయ్యా, ఆకాశ వీధికి వస్తారయ్యా. 2000 సంవత్సరాల ముందే యేసు తండ్రిగా శిష్యులకు చెప్పేనయ్యా. రెండవ రాకడ గురువేమిప్పుడు రెండుగా చెప్పెదము వినరండయ్యా. వస్తారయ్యా యేసు వస్తారయ్యా, ఆకాశ వీధికి వస్తారయ్యా. హల్లెలూయా. ఇవాళ తల్లిదండ్రులను పట్టుకుని రోకల బండలు పెట్టి తలకాయలు పాలు కొట్టి పెద్ద హాస్పిటల్లో పారేసి అన్నం కూడా తీసుకెళ్ళిన కొడుకులు చాలా మంది ఉన్నారండి. ఏదో పాపం ఆయన పింఛను 3000 ఇస్తున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎన్ని శవాల పెట్లకి ఆటలు వెళ్ళాయి, ఎన్ని సమాధి రాళ్ళకి ఆటలు వెళ్ళాయి. ఈ పాటికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన పింఛన్ ఇస్తుండే పాటికి అమ్మా 500 ఇయ్యా, మళ్ళీ ఆ పింఛన్లో కూడా బెగ్గింగ్. ఏది వీడికి 20 ఏళ్ళు, ఆమెకు 60 ఏళ్ళు. 60 ఏళ్ళకి ఆయన ఏదో పింఛన్ ఇస్తుంటే ఆటల్లో 500 నొక్కేద్దామని, అమ్మ పింఛన్ వచ్చిందంటే వచ్చిందయ్యా 1వ తారీఖున వచ్చేస్తుంది. 500 కొడుకు ఇచ్చే తల్లులు అయ్యారు ఇవాళ. ఒకప్పుడు 500 ఎవరా నేను బతుకుతాననే తల్లులు ఇవాళ కొడుకుని పిలిచి 500 ఇచ్చే తల్లులు అయ్యారు. ఇవాళ పాపం ఆయన పింఛను పెంచి వీళ్ళందరినీ ఆదుకున్నాడండి. అందుకని ఇవాళ చాలా మంది ముసలోళ్ళు బతుకున్నారు. లేకపోతే మూటలు కట్టి గోదట్టు వదిలేసేవాళ్ళు. ఇవాళ కొడుకులు నమ్మకూడదమ్మయ్యో.
ఈ కొడుకులు మామూలు కొడుకులు కాదు, కుతికిలు కోసే కొడుకులు. తడిగుడ్డలతోనే కుతికిలు కోసే కొడుకులు అనమాట, సామాన్యమైన కొడుకులు కాదు. అట్టాటి కొడుకులే వాళ్ళ కొడుకులు. కానీ ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం పుణ్యం చేసుకుంది, చక్కగా తల్లులందరూ సుభిక్షంగా బతుకుతున్నారు. ఏమండోయ్, నేను దేనికి సపోర్ట్ కాదండి, జరిగేదని చెబుతున్నా. నాకు అసలు రాజకీయంతో సంబంధం లేదు, మన ప్రపంచ రాజ్యాంగం. ఒక రాష్ట్ర రాజకీయం కాదు మనది, యావత్తు భూగోళం ఖగోళం మొత్తం సమస్తాలకి రాజ్యాంగం బైబిల్ గ్రంథం. దానికి ప్రతినిధులం మేము, ఒక రాష్ట్రానికి ప్రతినిధులం మనం. ఎంత మన దృష్టిలో రాష్ట్రం రవ్వంత రాష్ట్రం, కానీ మన రాజ్యాంగం సర్వ అనంత విశ్వానికి సంబంధించినటువంటి రాజ్యాంగం. కాబట్టి దేవుని పిల్లరా, ఇప్పుడు మనం యెరూషలేము దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు యెరూషలేములో ఆలయము ఆ కట్టడానికి సొలొమోను మహారాజు గారు అక్కడికి వెళ్ళి చూడక ముందే ఇస్సాకుని బలి ఇచ్చిన స్థలం అది. ఇస్సాకుని దేవుడు బలి అర్పణ కోరినప్పుడు ఇస్సాకు మెడ మీద కత్తి పెట్టగానే అప్పుడు దూత చెబుతుంది, అబ్బాయ్ అబ్రాం, ఇదిగో నీవు నీ కొడుకుని చంపడానికి ఇక అవకాశము లేదు. కొమ్ములు తగులుకొని ఉన్నదే ఆ పొట్టేలు, ఆ పొట్టేలుని తీసుకువచ్చి బలి అర్పణ చేయమని చెప్పి అప్పచెప్పాడు. ఆ యొక్క స్థలములోనే సొలొమోను మహారాజు గారు ఆలయాన్ని కట్టాడు. ఆ ఆలయాన్ని కట్టిన తర్వాత దేవుని యొక్క ఆత్మ అక్కడికి దిగి వచ్చింది. ఆ ఆత్మ ద్వారా దేవుడు అతనితో మాట్లాడి, ఇది నేను ఎన్నుకున్న స్థలము, ఇది నా బలిపీఠము అని చెప్పి అన్నాడు. తర్వాత 500 ఏండ్ల పాటు దేదీప్యమానంగా ఆ యొక్క ఆలయము వెలిగింది. ఆ 500 ఏళ్ల తర్వాత నాలాంటి పనికిమాలిన ఎదవలు ఉన్నారు కొంతమంది యూదుల్లో. వాళ్ళు చేసిన విగ్రహారాధనకి దేవునికి కోపం వచ్చి ఇతర రాజు అనగా బబులోను రాజుకి వారిని అప్పజెప్పినప్పుడు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు క్రీస్తు పూర్వము 587వ సంవత్సరములో భయంకరముగా ఇశ్రాయేలు మీద దాడి చేసి ఆలయాన్ని పడగొట్టి అందులో ఉన్న ఉపకరణాలను ఎత్తుకుపోయాడు. మొట్టమొదటి ఆలయము పడగొట్టబడింది. ఆ పడగొట్టబడిన తర్వాత 72 ఏళ్లకి ఆ యొక్క ఆలయాన్ని కట్టడానికి దేవుడు జెరుబ్బాబెలును పంపించాడు. జెరుబ్బాబెలు ద్వారా 2వ ఆలయము ప్రారంభించబడితే ఆ 2వ ఆలయములోనే యేసయ్య వారు బోధలు చేశారు. ఆ 2వ ఆలయములోనే శిష్యులందరూ కలయిదిరిగారు. ఆ 2వ ఆలయములోనే 12 ఏళ్ల ప్రాయములో ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకులను వాదించి వేధించి గెలిచాడు ప్రభైన యేసుక్రీస్తు వారు. ఆ 2వ ఆలయము క్రీస్తు శకం 70వ సంవత్సరములో ఆ యొక్క టైటస్ ద్వారా ఆ యొక్క ఆలయము పడగొట్టబడింది. ఆ 2వ ఆలయము పడగొట్టబడిన తర్వాత క్రీస్తు శకం 638వ సంవత్సరములో ఈ యొక్క అరబ్బీయుడైనటువంటి ఒమర్ అనబడే ఆ యొక్క ఖలీఫా ఆ యెరూషలేమును జయించి ఆక్రమించుకున్నాడు. ఆయనే మహమ్మద్ ప్రవక్త మామగారు. ఆ యొక్క ఆలయాన్ని ఆయన జయించి ఆక్రమించుకున్న తర్వాత క్రీస్తు శకం 691వ సంవత్సరములో అబ్దుల్ మాలిక్ అనబడే ఉమ్మాయిద్దు వంశానికి సంబంధించిన ఖలీఫా ఆ యొక్క ఆలయ కలశాలను మార్చి దానికి డోమ్ ఆఫ్ రాక్ అని పేరు పెట్టాడు. అప్పటి నుండి ఇస్లాం సాంప్రదాయాల ప్రకారంగా మక్కా, మదీనా, యెరూషలేం వాళ్ళకి పవిత్ర స్థానాలని భావిస్తారు. అందుకే యెరూషలేము మా యొక్క ఆలయమని ఆ యొక్క మహమ్మదీయులు వాదనకి దిగారు. ఈ మధ్యలో క్రైస్తవులు కూడా దూరేశారు. ఓ రయ్యల్లారా, మీరు ఆగండి. యేసు ప్రభు పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే, బోధించింది అక్కడే, ఆయన వేధించింది అక్కడే, ఆయన కొట్టింది అక్కడే, సిలువేసింది అక్కడే, చంపింది అక్కడే, పాతెట్టింది అక్కడే, తిరిగి లేచింది అక్కడే, తిరిగి ఆరోహణమైంది అక్కడే, తిరిగి రాబోయేది అక్కడికే. యెరూషలేం మాది, ఊరుకోమేమనుకుంటున్నారని క్రైస్తవులు. ఇక యూదులైతే యెరూషలేం మీద ఎవడన్నా చెయ్యేసి చూడండి, అది ఉంటే అడగండి అంటారండి. చెయ్యి ఎత్తే చెయ్యి ఉండదు, ఇక్కడ కంటికి కన్ను, కంటికి ప్రియులారా. ఇలాగా 3 మతాల వారు ఇది మాదంటే మాది, క్రైస్తవులు, మహమ్మదీయులు, యూదులు ఇది మాదంటే మాది, మాదంటే మాదని కొట్టుకు చత్తంటే
యెరూషలేమును బరువైన రాయిగా చేతును. అమెరికా ఓడికి, బ్రిటన్ ఓడికి, ఫ్రాన్స్ ఓడికి, రష్యా ఓడికి, చైనా ఓడికి, జపాన్ ఓడికి, జర్మనీ ఓడికి తమ్ముడా నెత్తి మీద రాయి పెట్టినట్టుగా ఆ సమస్య అట్ట ఉండిపోయింది. 1948 నుంచి ఆ సమస్య అలాగే ఉండిపోయి ఆళ్ళ మధ్యలోనే ఆ ఆలయాన్ని పెట్టుకున్నారు, ఆ ఆలయ స్థలాన్ని. 1967లో 6 రోజుల యుద్ధం చేశారు ఇశ్రాయేలీలు. 6 రోజుల యుద్ధంలో ఆ పాత యెరూషలేమును ఆక్రమించుకుని ఇక ఇది మాత్రం మేము అన్నారు. మీరు ఏది కావాలంటే అది ఇస్తామేమో కానీ యెరూషలేమును మాత్రం ఇచ్చేది లేదన్నారు. ఆ రోజు నుంచి ఆ యొక్క యాసర్ అరాఫత్ అనబడే అరబ్బు గుండె చప్పుడైనటువంటి పాలస్తీనా విమోచనకర్త PLO పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఆ యొక్క యెరూషలేము మాకే రావాలని ఆయన వాదనకు చేసి ఐక్యరాజ్య సమితిలో పిటిషన్ వేశారు. ఎట్టగొట్ట ఆయన లేపేశారు. తర్వాత యెరూషలేములో ఆలయము కట్టడానికి వీల్లేదని ప్రతిజ్ఞ చేసినటువంటి ఒసామా బిన్ లాడెన్ అమెరికా మీద దాడి చేసి తర్వాత యెరూషలేమును కోల్చాలని ఆలోచన చేస్తే ఆ యొక్క ఒసామా బిన్ లాడెన్ ని అలాగా తప్పించేశారు. ఆ తర్వాత ఇరాక్ అధ్యక్షుడైనటువంటి సద్దాం హుస్సేన్ ఇశ్రాయేలీలు అనే వాళ్ళు ఒక జాతిగా మేము గుర్తించమని తెగేసి చెప్పాడు. ఆయన్ని కూడా అలాగా ఉరి తీసి గుంటలోంచి బయటికి తీసి ప్రభుత్వం అంతా చూస్తుండగా, ప్రపంచం అంతా చూస్తుండగా ఊరేశారు. ఈ రెఫరెన్స్లన్నీ చూపిద్దును అనిలయ్య గారు తగ్గించాలి. ఇప్పటికీ మీ ముఖాల్లో గడియారం కనపడుతున్నాడు. టైం ఎంత అయిందండి? 9:30. నా టైం, మీ టైం కాదు. నా టైం 9:30 అయింది. నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా, నా టైం కాబట్టి. నేను డబ్బులు పెట్టుకున్నది. మీరు కూడా కావాలంటే మీ ముళ్ళు వెనక్కి తిప్పుకొని 9:30కి వచ్చేస్తారు. తర్వాత నిదానంగా 10:30కి వెళ్దాం. అందరూ ప్రభుకి స్తోత్రం చెప్పండి రా. అమ్మాయి శలిమ గట్టిగా చెప్పండి రా. అర్థం కాని వాళ్ళు అందరూ గట్టిగా చెప్పండి రా. నాకు తెలుసు మా చుట్టాలండి. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళరు. ఆదమరిసి ఏది పడితే చెప్తా ఉంటారు వీళ్ళు. అప్పుడు నేను భయంకరమైన వ్యాధితో నాశనం అయిపోతున్నాను, హల్లెలూయా. ఏంటి భయంకరమైన వ్యాధితో నాశనం అయిపోతాం, హల్లెలూయా చెప్పాలా? వీళ్ళు కూడా హల్లెలూయా అంటే వీడి వ్యాధితో నాశనం అయిపోవటం కావాలి. వీళ్ళరా సమయం సందర్భం లేకుండా కొంతమంది కొన్ని మాటలు వాడుతూ ఉంటే చాలా కామెడీగా అనిపిస్తుంది. సరే, ముఖ్యమైన మాటల్లోకి వెళ్ళిపోదాం. మరి సమయం చాలా సంకుచితంగా ఉంది. మరి చాలా ముఖ్యమైన మాటలు మిగిలి ఉన్నాయి. వాటిని పూర్తి చేసి ఈ రేత్రి ముగిచ్చేద్దాం. అగా సద్దాం హుస్సేన్ ని 2003వ సంవత్సరంలో అలాగా వెళ్ళి ఆ యొక్క మోత తెరిసేపాటికి గడ్డం పెంచుకుని పైకి చూస్తున్నాడు. ఇరాక్ దగ్గర, బాగ్దాద్ దగ్గర ఒక కర్బాలా అనబడే ఆ నగరం దగ్గరలో ఇతను ఒక బంకర్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతన్ని లేపేశారు. అతను లేపేసిన తర్వాత ఆ లిబియా అధ్యక్షుడు కల్నల్ గడాఫీ వాడు కూడా యెరూషలేము ఆలయాన్ని కట్టకూడదని అడ్డుపడ్డాడు. తమ్ముడా, అడ్డుపడ్డావాడిని అడ్డు తొలగించడానికి ఆ యొక్క అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఆ యొక్క నేవీ సీల్స్ వెళ్ళిపోయి సరాసరి ఆ వ్యాన్ లో వెళ్ళేవాడు వెళ్ళొచ్చు కదా, అడిగి దిగేసి తూములో దూరాడు. అలా దూరమని బైబిల్లో ఉందలేండి, అందుకే దూరాడు. లేకపోతే కారులో వెళ్ళేవాడు. కారులో వెళ్ళేవాడు గబక్కన లేచి తూములో దూరాడు. తూములో దూరేపాటికి ప్రవచనం నెరవేర్పులోకి వచ్చేసింది. బబులోను, నీ కొరకు బోను పెట్టారావే. ఎక్కడికి వెళ్తావు నానా? కల్నల్ గడాఫీ, నీ కొరకు బోనెట్టా దా. కారులో వెళ్ళేవాడు వచ్చి తూములో దూరాడు. కుక్కని కాల్చినట్టు కాల్చి పారవేయబడినటువంటి కల్నల్ గడాఫీ లిబియా అధ్యక్షుడు అని పేపర్లో వచ్చింది. ప్రియులారా, ఆ ప్రకారంగా యెరూషలేముని స్వాధీనము చేసుకోకుండా, ఆలయము కట్టుకోకుండా అడ్డుపడ్డ వాళ్ళందరినీ లేపేస్తే ఇక ISIS ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ అండ్ సిరియా అనబడే ఉగ్రవాద సంస్థను కూడా అణిచివేశారు.
ఆ తర్వాత ఇక ఎవడో అడ్డం లేళ్ళు అని డొనాల్డ్ ట్రంప్ గారు 2017లో వచ్చి యెరూషలేములో ఆలయం కట్టేసుకోండి అని చక్కగా సంతకం చేసి యెరూషలేముని రాసి ఇచ్చి పారేశాడు. ఆ దెబ్బతో ఆ యొక్క అరబ్బులందరికీ కూడా కడుపు మండిపోయి సరాసరి వెళ్ళిపోయి రష్యా అధ్యక్షుడి మీద పడ్డారు. ఆ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేనున్నా మీ కండ వాళ్ళందరినీ ఆపేస్తానని 2018లో మొత్తం ఆ దేశాది నేతలందరినీ ఫోనుల్లో మాట్లాడి ఆ యొక్క యెరూషలేము ఆలయము కట్టకుండా స్టాంపే ఇచ్చి అధికార ప్రకారంగా ముద్రేసి ఆపేశారు. బెన్యామిన్ నెతన్యాహుకి కడుపు మండిపోయి రష్యా వాడిని వేసేయాలని చెప్పి 2019లో కామెడీ యాక్టర్ అయినటువంటి ఆ యొక్క జెలెన్స్కీని తీసుకొచ్చి ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పెట్టాడు. 2022లో రష్యా వాడిని కూల్ చేయడానికి, ఆడి యొక్క సైన్యాన్ని నాశనం చేయడానికి, ఆడి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆలయము కట్టకుండా ఆపాడు. కాబట్టి ఆడు మిగలకూడదని చెప్పి 2022లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అలాగాన్ని గీకాడు. ఆడొచ్చి మీద పడ్డాడు. ఈడు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆడి యొక్క ఆయుధ బలం తగ్గింది. ఇక ఇశ్రాయేలీల ఆలయం కట్టొచ్చని చెప్పి రష్యా వాడు అడ్డం తొలగిపోతున్నాడని చెప్పి హమాస్ మీద యుద్ధానికి దిగేశారు. ఇప్పుడు హమాస్ కి ఇజ్రాయెల్ కి యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధం జరిగేటప్పుడు నేను వచ్చినప్పుడు యుద్ధాలు విరివిగా ఉరివియందున జరిగే యుద్ధ వార్తలు మీరు వింటారయ్యా. యుద్ధాలు విరివిగా ఉరివియందున జరిగే యుద్ధ వార్తలు మీరు వింటారయ్యా. బుద్ధి లోకమునందు సత్తమిగిపోయింది, సిద్ధపడి మీరెదురు చూడండియా. వస్తారయ్యా యేసు వస్తారయ్యా, ఆకాశ వీధికి వస్తారయ్యా. అయ్యలారా, నేను ఎప్పుడు వస్తాననుకుంటున్నారు? నేను వచ్చేటప్పుడు భూమి మీద యుద్ధాలు జరుగుతాయి నాయన. ఆ యుద్ధం ఏ యుద్ధమో కాదు, ఇదిగో బైబిల్ అద్దములో ఉన్న యుద్ధం అది. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీలు పోగు చేయబడ్డారు. వాళ్ళ రాజ్యములోనికి వాళ్ళు వచ్చారు. యెరూషలేములో ఆలయము కట్టడానికి సిద్ధపడ్డారు. ఆలయము కట్టాలంటే యుద్ధము జరగాల్సిందే. ఇప్పుడు ఆ యుద్ధము జరుగుతుంది. ఈ యుద్ధము జరిగేటప్పుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభువు దిగి వచ్చును. ఆయన దిగి వచ్చినప్పుడు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమైన మనము మేఘముల మీద ఆయనతో ఏకముగా 7 ఏండ్ల విందుకి కొనిపోబడదు. ఇవియే రాకడ మెరుపులు, రేపు యుద్ధ జ్వాలలు. ఇవాళ రాకడ మెరుపులు మాత్రమే అయ్యాయి. రాకడ ఎప్పుడో చూపించాయి. ఇప్పుడు రేపు అసలు యుద్ధ జ్వాలలు. రష్యా ఓడెవడో, ఇరాన్ ఓడెవడో, చైనా ఓడెవడో ఈడ్చుకొచ్చి ఈ యొక్క ఊరి పేరేంటి అయ్యారు చదిపి రాళ్లలో అదింబెట్టి నాపరాళ్ళు పెట్టి. కాబట్టి ఇవాళ రాకడ మెరుపులయ్యాయి. యేసు రాకడ రాబోతుంది. ఇప్పుడైనా మారు మనస్సు పొంది బాప్తిస్మము పొంది ప్రభువు రాకడలో పాల్గొనటానికి సిద్ధపడవలసిందిగా ఈ రాకడ మెరుపులు ముగిస్తున్నాను. రేపు యుద్ధ జ్వాలలు చెబుతాను. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక. నాకు ఈ సమయం ఇచ్చిన దేవుని యొక్క పరిశుద్ధులు అనిలయ్య గారికి, ఇక్కడ కూడి ఉన్నటువంటి సజీవ రాళ్ళైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధులైన సేవకులందరికీ, ఆర్కెస్ట్రా వారికి, సౌండ్ సిస్టమ్ వారికి, ఇప్పుడు దాకా భోజనం లేకపోయినా ఎదురు చూస్తా ఉన్న మీ అందరికీ, టేబుల్ వేసి రెడీగా చూస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని రాకడికి సిద్ధపరచబడును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. చాలా సంతోషం. ఈ అద్భుతమైన సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడిక ముగించుకుందాం. రేపటి దినం మన తొందరగా స్టార్ట్ అవుతుంది. విశ్వాసంలో తీర్మానం అధ్యతలు తీసుకోవడానికి సహాయం చేయండి. ఎవరి కూడి గ్రామంలో నశించిపోకూడదని ఇంత భారభరితమైన ప్రయాసతో ప్రభు ఎన్నో రూపాలతో
ఇంత చక్కటి మీటింగ్ కేవలం నా రక్షణ కొరకు, దేవుని రాకడికి సిద్ధపాటు అని గ్రహించి ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ గ్రామం నుంచి వెళ్ళిన సేవకులు చక్కటి సాక్ష్యాల ద్వారా ఎందుకు మమ్మల్ని దేవుడు పిలిచాలో ఆ యొక్క సాక్ష్యాలు ఎలా రక్షించబడ్డామో స్పష్టంగా మీరు నన్ను తెలియజేస్తున్నందుకు వందనాలు. ఇటు భాగ్యం ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తాను. ఇక్కడ ఉన్న వారందరినీ ఆశీర్వదించమని ముగింపు ప్రభా ఈ పిల్లలు తండ్రి భోజనం చేసి తిరిగి వెళ్ళే ప్రయాణంలో రేపు నేను మరొక తండ్రి ప్రభా జరగబోతున్న యుద్ధ జ్వాలల యొక్క ఆ యొక్క సందేశం కొరకు సిద్ధపడి అనేక మందిని తీసుకురావడానికి మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, కుమారుడును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అడిగిన సహవాసమును ఇప్పుడు మనకును సకల పరిశుద్ధులకును తాను ప్రేమించి బిడ్డలకును వాక్యం తన దైవజనుని మీద రేపు జరిగే సభ మీద ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దైవ సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. సేవకులకు ప్రత్యేకంగా భోజనం ఉంటుంది. రేపు కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. దైవ సేవకుల చక్కటి సందేశం ఉంటుంది. సిద్ధపడి రావాలని ప్రభుపేట తెలియజేస్తుంది. ఈరోజు కొంతమంది పాట పాడాలనుకున్నారు. రేపు ఖచ్చితంగా మీకు అవకాశం దేవుడు ఇస్తాడు. ఎవరు డిస్కరేజ్ అవ్వద్దు దయచేసి. ప్రతి ఒక్కరు కూడా ఇది మనందరం కలిసి దేవుణ్ణి గణపరచడం ద్వారా మనం చాలా దీవించబడబోతున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దైవ సేవకులు ప్రత్యేకంగా ఉండండి. ఇక్కడే ఉండండి దయచేసి. ఎవరి బిడ్డలు రండి, కొంచెం ముందుకు రండి. దయచేసి ఎవరు వెళ్ళొద్దు, అందరూ భోజనం చేసి వెళ్ళమ్మా. మీ కొరకు సిద్ధపరిచారు. దయచేసి వచ్చిన వారందరూ ప్రేమ విందులో పాల్గొండి. కాబట్టి దేవుడు ఈ ప్రయాస ప్రేమిలరా మన కోసమే. కాబట్టి అందరూ దయచేసి సమయాన్ని చూడొద్దు. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, మీకు స్వస్థత కూడా ఇస్తాడు. దేవుడు వాక్యాన్ని మీరు